బిగ్ అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేసేది అనేది కింద కమెంట్స్ లో పెట్టండి. ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇంత తొందరగా అనుకోలేదు. బై ద వే వేరే వెహికల్ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేసినాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో బలినో యొక్క ఫేస్ లిఫ్ట్ లేదా నెక్స్ట్ జనరేషన్ అసలు ఉండకపోవచ్చు. ఫేస్ లిఫ్ట్ కూడా చూద్దాం, మేబీ ఎంత వరకు అది జస్టిఫై చేస్తుంది అనేది. September 5th అఫీషియల్లీ మారుతి సుజుకి అయితే కన్ఫర్మ్ చేసేసింది. చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి బలినో పైన. 2022 కి సంబంధించి మేజర్ గా దీని యొక్క అప్డేట్ అయితే వచ్చింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 years అయితే అయిపోయింది. ఇప్పుడు 2026 డట్టు ఫెస్టివల్ సీజన్ కి సంబంధించి మనం గ్రాప్ చేసుకోవడానికి ఇదంతా కూడా అనమాట. సో మారుతి సుజుకి తరఫు నుంచి ఇంకా లేట్ చేయకుండా వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మెదితేజ్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో September 5th అఫీషియల్ గా బలినో యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ కాబోతుంది. ఫేస్ లిఫ్ట్ మళ్ళీ ఎంత వరకు రీడిజైన్ చేస్తుందా లేక అప్డేట్ చేస్తుందనే లైట్ గా మనకైతే ఇన్ఫో అయితే అందుతుంది అనమాట. సో చూసుకున్నట్టయితే మనకి దీని యొక్క బలినో అనేది ఆల్మోస్ట్ 2022 కి సంబంధించి మేజర్ అప్డేట్ అయితే వచ్చింది. దాని తర్వాత 4 years అంటే ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే కొంచెం రీఫ్రెష్ అంటే న్యూ లుక్ తో 2026 కమింగ్ ఫెస్టివల్ సీజన్ కి అయితే గ్రాప్ చేయడానికి రెడీగా ఉంది మార్కెట్ ని. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, మారుతి సుజుకి చాలా వరకు సేల్స్ అనేవి దివాళీకి అవుతాయి. దివాళీకి అంటే ఈ ఫెస్టివల్ సీజన్ కి సంబంధించి అయితే దివాళీకి పర్టికులర్ గా ఆ 3 రోజులకు సంబంధించి దివాళీకి బిఫోర్ కావచ్చు, తర్వాత కావచ్చు, ఆల్మోస్ట్ చాలా వరకు మారుతివే చాలా చాలా హైలైట్ సేల్స్ అయితే అవుతాయి అనమాట. ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడే మేజర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రీజాని చూసుకోవచ్చు, జస్ట్ ఒక్క 1 month కావచ్చు ఇప్పుడు ఇది లాంచ్ కి సంపాదించి బెలెన్ కి మళ్ళీ బ్రీజాకి సంబంధించి జస్ట్ ఒక 1 month గ్యాప్ లోనే కంప్లీట్ గా సేమ్ బ్రీజా లాగానే మనకి బెలెనో కూడా మీకు మేజర్ అప్డేట్ అయితే నోటీస్ చేయొచ్చు. ఏమేమి అప్డేట్స్ అయితే అనేది మనం చూసినట్టయితే మీకు ఒక్కసారి యూట్యూబ్ లో లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు బలినోకి సంబంధించి స్పై అవుతూ వస్తుంది అనమాట. లైక్ టెస్టింగ్స్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి మారుతి సుజుకి ఎప్పుడైనా చాలా టెస్ట్ చేస్తుంది వెహికల్ ని. ఏదైనా కొత్త ఇంజిన్ కి సంబంధించి లేకపోతే మన కొత్త లాంచ్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఎస్పెషల్లీ ఇంజిన్ కి సంబంధించి వాళ్ళు ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటారు. బ్రీజా కి సంబంధించి కూడా నేను ప్రీవియస్ గా చెప్పిన చాలా మంది భయం ఉండదు. ఫ్రాన్స్ కి సంబంధించి ఇంజిన్ ఇస్తున్నారు, ఏదేమో పెద్ద వెహికల్ ఎట్లా జస్టిఫై చేస్తుంది, అసలు పాసిబిలిటీ కాదు, మళ్ళీ మైలేజ్ కూడా డ్రాప్ అవుతుంది అనేది. సో వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది, అది 50,000 కిలోమీటర్ల 1,00,000 కిలోమీటర్ల అని. సో దట్ కంటిన్యూస్ గా వాళ్ళు ఆన్ రోడ్ పైన టెస్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. అన్ని లక్షల అంటే అన్ని వేల కిలోమీటర్స్ ఖచ్చితంగా రీచ్ కావాలి టార్గెట్ అని చెప్పేసి దానికి సంబంధించిన మైలేజ్ కావచ్చు చెక్ చేస్తారు. అండ్ అదర్ దాన్ మైలేజ్ కి సంబంధించి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ మళ్ళీ హిల్ స్టేషన్స్ కి కూడా వెళ్తారు. ఇట్లా చాలా టెస్ట్ అయితే మారుతి సుజుకి స్వయంగా చేపిస్తుంది. ఇదనే కాదు, కొంచెం మారుతి ఎక్కువ ఫోకస్ చేస్తుంది, దాని తర్వాతనే లాంచ్ చేస్తుంది. సో మీరు నోటీస్ చేసినట్టయితే మారుతి బ్రీజాలో లాంచ్ చేసింది టర్బో, దట్టు 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో చాలా వర్కౌట్ చేసినారు. బై ద వే దానిపైన వీడియోస్ కావాలంటే అవైలబుల్ గా ఉన్నాయి. లోయెస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈవెన్ మారుతి బ్రీజా 1 లీటర్ టర్బో ఇచ్చినప్పటికీ లోయెస్ట్ మెయింటెనెన్స్, ఎందుకంటే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల మంచి మైలేజ్ కూడా వస్తుంది. ఒక్కసారి ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంజన్ ఎందుకు వచ్చింది బలినోకి సంబంధించి అంటే, బలినో యొక్క మనకి డీటెయిల్స్ ఇన్ఫో తెలుసుకునే ముందు ఒక్కసారి ఇంజన్ పైన అయితే మనం మాట్లాడదాము. మేబీ ఫస్ట్ ఎవర్ ఈ కంపెనీ వచ్చి ఉండొచ్చు, అంటే ఈ కంపెనీ ఉండబోతుండొచ్చు. ఏంటంటే 1.2 లీటర్ ఇంజన్ పైన చాలా వరకు వర్కౌట్ చేస్తున్నారు. మీకు డౌట్ రావచ్చు, 1.2 లీటర్ ఆల్రెడీ ఉంది కదా ఇప్పుడు స్విఫ్ట్ గానీ బలినో గానీ అదే ఇంజన్ కాదా అంటే కాదు. 1.2 లీటర్ ఇంజన్ ఆఫర్ చేస్తూనే అదర్ దాన్ 1.2 హైబ్రిడ్ ఆఫర్ చేస్తుంది. అంటే కమింగ్ మనకు సంబంధించి హైబ్రిడ్ ఆఫర్ చేస్తుంది. చాలా మంది ఈ బెలెనోకే ఇస్తారన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రీజాకి సంబంధించి కూడా మేజర్ ఫేస్ లిఫ్ట్ కాదని, కాకపోతే చిన్న చిన్న ట్వీక్స్ అయితే అయినాయి. అది పక్కన పెట్టేస్తే మేజర్ గా మనకు అప్డేట్ బ్రీజా పైన చూసుకుని అయితే 1 లీటర్ టర్బో అదొక్కటే గేమ్ చేంజర్ అయిపోయింది కమింగ్ ట్రెండ్స్ కి సంబంధించి. మీకు తెలుసా, నేను రీసెంట్ గా బ్రీజా టర్బో యొక్క వేరియంట్ అయితే వీడియో పెట్టాను, 22 మేజర్ చేంజెస్ అనేది. అక్కడ మనకి వెళ్ళినట్టయితే అప్పుడప్పుడే వాళ్ళకి డీలర్స్ కి వెహికల్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ వెహికల్స్ అవైలబుల్ లేవు, ఎస్పెషల్లీ టర్బో వేరియంట్. నార్మల్ ఎన్ఐకి సంబంధించిన వెహికల్స్ చాలా కుప్పలుగా ఉన్నాయి. ఎక్కడైనా మీరు వెళ్ళండి, మాక్సిమం వెహికల్స్ వస్తున్నాయి కానీ బుక్ చేసుకుంటున్నారు, లేకపోతే టెస్ట్ డ్రైవ్ కి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఎవరైనా షోరూమ్ కి వచ్చినప్పుడు టర్బో వెహికలే ప్రిఫర్ చేస్తున్నారని ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో మార్కెట్ యొక్క పల్స్ గ్రాప్ చేయడంలో మారుతి చాలా ఆది తేదిందని చెప్పొచ్చు. అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా లీడింగ్ ఉంది. 1.2 లీటర్ హైబ్రిడ్ ఇస్తే 35+ మైలేజ్ వస్తుందంటే నమ్ముతారా మీరు? ఇక్కడనే అసలైన గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు కమింగ్. ఎందుకంటే 1 year నుంచి వాళ్ళు
దీనిపైన వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తుందంటే కాకపోవచ్చు, రావచ్చు కూడా, మేబీ అప్డేట్ అయితే లేదు. కాకపోతే ఈ ఇయర్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కనుక వస్తే పెట్రోల్ యూసేజ్ చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే మార్కెట్ బండ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ 1.2 లీటర్ హైబ్రిడ్ ఇవ్వడం స్టార్ట్ చేసినారంటే ఇంకా కమింగ్ ఫ్యూచర్ అంతా హైబ్రిడ్ కాబట్టి చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 35 కిలోమీటర్ల మైలేజ్ అంటే ఇంకేముంటుంది చెప్పండి. ఆల్మోస్ట్ 2 వీలర్ యొక్క మైలేజ్ అని మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా బెలెనోకి సంబంధించి ఇన్ఫో అయితే మనం తెలుసుకుందాం. కంప్లీట్ గా ఏం చేంజెస్ ఉంటాయి, ఎక్స్టీరియర్స్ కి సంబంధించి ఇంటీరియర్స్ కి సంబంధించి కూడా మనం ఇప్పుడైతే నోటీస్ చేద్దాం. సో ఇంతమంది చెప్పినట్టు 2022 కి సంబంధించి మేజర్, దాని తర్వాత ఇప్పుడు స్పాట్ అనేది మనం చూసుకున్నట్టయితే లైక్ మనకి టెస్ట్ డ్రైవ్ చేస్తున్నది కదా వెహికల్, దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే అవుట్ సైడ్ కి సంబంధించి ఫ్రంట్ మొత్తం కూడా మనకి ఫేస్ కి సంబంధించి కంప్లీట్ గా రీవర్క్ అయితే అయిందనమాట. కానీ మనకి ఏంటంటే విజిబుల్ చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిన తర్వాత స్లైట్ గా మనకి స్లీకర్ గ్రిల్ అయితే మనం ఇందులో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, లైక్ థిన్ లాగా. దానిపైనే మనకి థిన్ క్రోమ్ స్ట్రిప్ కూడా మనకి ఒక లైన్ లాగా వస్తుండొచ్చు, అంటే లెఫ్ట్ హెడ్ ల్యాంప్ కి రైట్ హెడ్ ల్యాంప్ కి లైట్ గా కనెక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ కొత్తగా మనకి చూసుకున్నట్టయితే హెడ్ ల్యాంప్స్ సెటప్స్ మళ్ళీ చేంజ్ చేస్తారా చేంజ్ చేయదా అనేది మనకైతే క్లారిటీ లేదు. కాకపోతే ఫ్రంట్ అయితే ఒక నోటిసబుల్ చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రంట్ కి సంబంధించి. సో ఇది కూడా మళ్ళీ మనకి మినిమల్ చేంజెస్ గానే కంపెనీ అయితే చేస్తుండొచ్చు. ఎందుకంటే బ్రీజాలో కూడా సేమ్ ఇదే సీన్ అయింది. జస్ట్ రెడ్ స్ట్రిప్స్ మాత్రం ఇంట్రొడ్యూస్ చేసినారు టర్బోకి సంబంధించి. సో దూరం నుంచి చూడగానే రెడ్ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ బై ద వే వాళ్ళు తీసిన కలర్ కూడా బ్లాక్ కి సంబంధించి ఈ రెడ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మంది నిజంగానే అట్రాక్ట్ చేసింది. చాలా మంది ఇది మేజర్ ఫేస్ లిఫ్ట్ కాదు, అంత నచ్చలేదు అన్నప్పటికీ చాలా మంది దాన్నే చూస్తున్నారు, దాన్నే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. ఈవెన్ దానికే బుకింగ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అనమాట. 16 ఇంచ్ మనకి అలైవీల్ నో డౌట్ కొత్తగా వస్తుండొచ్చు, కంప్లీట్ గా రీడిజైన్ అయితే కొత్త అలైవీల్ కి సంబంధించి చేస్తుండొచ్చు. అయితే మనకి ఒక ఫ్రెష్ మనకి సైడ్ ప్రొఫైల్ అయితే ఈ అలైవీల్స్ వల్ల ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రియర్ కి సంబంధించి కూడా అంత నోటబుల్ చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ఫ్రంట్ రియర్ బంపర్ ని రీడిజైన్ అంటే రీట్యూన్ చేస్తుండొచ్చు, లైక్ ఇంతకుముందు చెప్పిన ఫ్రంట్ కి సంబంధించి క్రోమ్ లైనింగ్ కావచ్చు, అండ్ కింద కూడా కొంచెం క్రోమ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తుండొచ్చు. మేబీ నా పర్సనల్ ఫీలింగ్ అనమాట, చూడాలి అప్డేట్ వచ్చిన తర్వాత. కానీ ఇన్సైడ్ అయితే మేజర్ అప్డేట్ మనం అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డాష్ బోర్డ్ లేఅవుట్ కూడా కంప్లీట్ గా మనకి కలర్ థీమే గానీ అట్లా కొంచెం చేంజెస్ చేస్తుండొచ్చు. బ్రీజాలో మీరు నోటీస్ చేసినట్టయితే ఎక్కడైతే మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ ఉండేనో డాష్ బోర్డ్ కి సంబంధించి ఈవెన్ డోర్ ప్యాడ్స్ కి సంబంధించి అదంతా కూడా గ్రే లేదా బ్లాక్ కోటింగ్ తో వస్తుంది. సో 22 మేజర్ చేంజెస్ అని బ్రీజా పైన తీసినాను. అండ్ ఇంకోటి నో వన్ టాక్స్ అబౌట్ అని, అక్కడ 22 మేజర్ చేంజెస్ మీరు ఖచ్చితంగా తెలుసుకునే వీడియో అవైలబుల్ గా ఉంది, ఒక్కసారి అయితే చెక్అౌట్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా బెలూన్ కి సంబంధించి బంపర్ అంటే మనకి ఇంటీరియర్స్ కి సంబంధించి డాష్ బోర్డ్ లేఅవుట్ కూడా లైక్ కలర్ థీమ్ కి సంబంధించి, లేకపోతే ఇంటీరియర్స్ కి సంబంధించి లైక్ న్యూ అప్హోల్స్ట్రీ ఆప్షన్స్ కి సంబంధించి, ఇంకొంచెం మనకి రీఫ్రెష్డ్ కలర్ థీమ్ కి సంబంధించి, అంటే కొంచెం కలర్స్ కానీ ఇంటీరియర్స్ కి సంబంధించి చెప్తున్నాను. ఫైనల్ గా చెప్పుకొచ్చేది ఏంటంటే ప్రీమియం ఫీల్ ని ఇవ్వడానికి మారుతి చాలా చాలా స్ట్రగుల్ అవుతుందని అయితే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే బ్రీజాకి సంబంధించి మేజర్ గా ఇంటీరియర్స్ కి సంబంధించి కూడా లైక్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమే కానీ అట్లా ఇక్కడ కూడా మనం అదే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకొకటి హెడ్స్ అప్ డిస్ప్లే కూడా మనకి కంటిన్యూ చేస్తుండొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి 9 ఇంచ్ ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సేమ్ ఇక్కడ కూడా బెలూన్కి సంబంధించి 10.1 ఇంచ్ సేమ్ బ్రీజా లాగానే ఇక్కడ కూడా మనకి ఇస్తుండొచ్చు. అండ్ క్లైమేట్ కంట్రోల్ కి సంబంధించి అనలాగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కంటిన్యూ చేస్తుండొచ్చు. అండ్ ఈవెన్ హైట్ అడ్జస్టబుల్ సీట్ కూడా లైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా బ్రీజాలో ఏం చేంజెస్ చేయలేదు, అట్లానే ఉంది. ఇక్కడ కూడా మనకి అట్లానే ఉంచుతుందా లేకపోతే లో సెగ్మెంట్ కొంచెం ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కి సంబంధించి i20 టార్గెట్ చేయడానికి కొత్తగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తారా అన్నది క్లారిటీ లేదు. ఇంకా కమింగ్ డేస్ ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే ఖచ్చితంగా ఏం అప్డేట్స్ ఉన్నా బెలినో పైన మీరు పెట్టండి కమెంట్స్, నేను ఇవ్వడానికి రెడీగా ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మారుతికి సంబంధించి కొంచెం న్యూ ఫీచర్స్ కూడా లైక్ యాడ్ చేయడానికి, ఎందుకంటే రైవల్స్ కి సంబంధించి ఎవరైతే ఆఫర్ చేయట్లేదో అది కూడా కొంచెం ఇక్కడ యాడ్ చేయడానికి పాసిబిలిటీ చాలా ఉందన్నమాట. మెకానికల్ గా మనం మాట్లాడుకున్నట్టయితే వీడియో స్టార్టింగ్ లో చెప్పినాం కదా 1.2 లీటర్ ఎన్ఏ ఇంజన్ ఇక్కడ కూడా వస్తుంది. థ్యాంక్ గాడ్ 4 సిలిండర్ వస్తుంది. ఎంత రిఫైన్మెంట్ ఉంటుంది అంటే మీకు ఇంజన్ ఆన్ ఉన్నట్టు కూడా తెలియదు, ఒక్కసారి మీకు నడితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ 113 మనకి LM టార్క్, ఇందులో మేజర్ గా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఈవెన్ మనకి
5 స్పీడ్ మాన్యువల్ వస్తుంది. ట్రాన్స్మిషన్ కి సంబంధించి ఇప్పుడు రీసెంట్ గా బ్రీజా పైన ఇంట్రొడ్యూస్ చేసినారు కదా 6 స్పీడ్. ఇందులో ఇస్తుందా లేదా అనేది ఇస్తే కనుక ఇంకా చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. ఇంకొంచెం మైలేజ్ ఎక్కువ మీకు పెరుగుతాం గ్యారంటీ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఇవ్వడం వల్ల. అండ్ ఏఎంటీ ఆప్షన్స్ కి సంబంధించి కూడా కంటిన్యూ చేస్తారు. అలాంగ్ మనకి ఏంటంటే సిఎన్జి కి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అండర్ బాడీ సిఎన్జి ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకి బ్రీజాకి ఎట్లయితే ఉందో సేమ్ విక్టోరీస్ నుంచి స్టార్ట్ అయినది. ఇక్కడ కూడా మనకి బెలెనోలో కూడా మనకి అండర్ బాడీ సిఎన్జి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్ ఇంకా సిఎన్జి వాళ్ళకి ఎక్కువ మైలేజ్, అది పక్కన పెట్టేస్తే బూట్ స్పేస్ కూడా యాంపుల్ గా ఉంటుందంటే మనము ఇంకా ఆశ్చర్యపోవడం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే మనకి 1 లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇక్కడ ఇస్తారా లేదా, బ్రీజాకి ఏదైతే మనకి పవర్ లాగా మనకి అది వచ్చిందో అది ఇక్కడ ఇస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పినాగా హైబ్రిడ్ పైన కూడా 1.2 లీటర్ కి సంబంధించి చాలా వరకు వర్క్ అయితే నడుస్తుంది. దాని ఇంజన్ పైన కూడా మీకు ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే ఖచ్చితంగా దాన్ని కూడా మనం చేద్దాం. బై ద వే ఫ్రాన్స్ అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినారు వస్తుందని. కాకపోతే ఫ్రాన్స్ ని పక్కన పెట్టి బలినో కూడా ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ అప్డేట్ మారుతి నుంచి అఫీషియల్ గా వచ్చిందంటే మేబీ ఫ్రాన్స్ కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రాన్స్ పైన కూడా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు అనమాట. టాటాకి సంబంధించి ఆల్టో కూడా జస్ట్ ఒక 1 ఇయర్ బిఫోర్ అప్డేట్ అయిందనమాట. అదేంటంటే మనకి అక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈవెన్ డ్యూయల్ సిలిండర్ సెటప్ కానీ సిఎన్జి కానీ ఇట్లా మనకి బెలెనో అయితే అంత మనకి మ్యాచ్ అవుతలేదు. సో ఇక్కడనే మనకి ఈ సిఎన్జి కూడా దట్టు అండర్ బాడీ ఇవ్వడము, మనకి బూట్ స్పేస్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ చేయడం. అండ్ పక్కన పెట్టేస్తే మనకి హ్యూండాయికి సంబంధించి i20 కూడా i20 పైన కూడా వీడియో చేస్తున్నాను. కమింగ్ ఫేస్ లిఫ్ట్ కూడా i20కి సంబంధించి కంప్లీట్ గా ఒక న్యూ డిజైన్ తో రాబోతుందని ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. సో i20 కానీ i20 ఇన్లైన్ కూడా ఇది మ్యాచ్ చేయలేకపోతుంది. కాకపోతే పెద్దగా మనకి సేల్స్ అయితే ఏం డ్రాప్ కాలేదు. ఎందుకంటే దాని యొక్క మెయిన్ ఆ ఇంజిన్ యొక్క రిఫైన్మెంట్ కానీ ఓవరాల్ గా మనకి మారుతి యొక్క రిలయబిలిటీ పైననే ఈ సేల్స్ అయితే చాలా వరకు స్టిక్ ఆన్ అయిన ఉన్నాయి అనమాట. బెలూన్కి సంబంధించే కావచ్చు, ఈవెన్ బ్రీజాకి సంబంధించే కావచ్చు. సో ఇక్కడనే మనకి మేజర్ గా వాళ్ళ యొక్క ఆ సేల్స్ అయితే తగ్గుతలేవు, స్టేబుల్ గా ఉన్నాయి. కాకపోతే సేల్స్ అనేవి టార్గెట్ ఈ కమింగ్ ఫెస్టివల్స్ కి కాదు, ఒక మంత్లీ ఇంత సేల్స్ అని ఉంది వాళ్ళకి. లైక్ ఫ్రాన్స్ తీసుకోండి, ఒక 20,000 యూనిట్స్ అయితే అమ్ముతుంది. దాన్ని ఒక 30,000 యూనిట్స్ కి పెంచాలన్న టార్గెట్. సో అందుకే దాని యొక్క ఫేస్ లిఫ్ట్ సేమ్ దానిలాగానే బెలీలో కూడా మంత్లీ సేల్స్ అనేది ఇంకొంచెం పెంచుకోవాలని. అట్లా పెంచాలి అంటే స్టార్టింగ్ ఒక బూమ్ అయితే క్రియేట్ చేయాలి. కమింగ్ అంతా కూడా ఇప్పుడు రీసెంట్ గా E20 ఫ్యూయల్ వల్ల అప్డేట్ వల్ల పెట్రోల్ కొంచెం ప్రిఫరెన్స్ తక్కువైంది. రాదర్ దాన్ పెట్రోల్ కి సంబంధించి ఈవీ వైపు లేకపోతే డీజిల్ వైపు చాలా మంది టర్న్ అయ్యేది అనమాట. ఆ వెహికల్స్ కూడా చాలా వరకు ఉండిపోయినాయి. సో ఇప్పుడు దానికి డిస్కౌంట్స్ ఇవ్వచ్చు చాలా వెహికల్స్ కి సంబంధించి, చాలా కంపెనీస్ కి సంబంధించి. సో అట్లా కాకుండా మనకి ఆ బిఫోర్ అంతా కూడా బ్రీజాకి సంబంధించి కూడా బిఫోర్ ఎక్కువ డిస్కౌంట్స్ ఆఫర్ చేసి చాలా వరకు అమ్మేసినారు కూడా బండ్లు. సేమ్ ఇది కూడా మనం అదే నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో దట్ మనకి ఫెస్టివ్ సీజన్ చాలా వరకు గ్రాప్ చేసుకోవాలి, ఒక బూమ్ క్రియేట్ చేయాలి. ఇదంతా కూడా ఒక 2-3 మంత్స్ కంటిన్యూ అవుతుంది. సో ఇది అట్లానే కంటిన్యూ చేసి కమింగ్ మంత్స్ అన్ని కూడా మనకి సేల్స్ పెంచుకోవాలన్న టార్గెట్ మెయిన్ మారుతి. వీడియో స్టార్టింగ్ లో చెప్పిన కదా, దివాళీకి వీళ్ళ యొక్క మేజర్ సేల్స్ అంటే నార్మల్ గా అయితే ఇక్కడ ఎక్కువ, సో చాలా ట్రెమెండస్ అనే చెప్పొచ్చు అనమాట. అంత హ్యూజ్ సేల్స్ అయితే ఇది బెలూన్కి సంబంధించి September 5th అయితే లాంచ్ కాబోతుంది. ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి. హైప్ చేయడం, లైక్ చేయడం వల్ల మీకు పైసలు కట్టగావు, నాకు పైసలు రావు. జస్ట్ ఏంటంటే ఒక మోటివేషన్. నాకు లైక్ చేసినట్టయితే ఇంకొంచెం అదే లైక్ చేసినది కదా అని నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. లైక్ చేయకపోతే అదే లైక్ చేయలేదు కదా, నెక్స్ట్ టైం కూడా పెడితే చూస్తారో లేదో నాకు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాం. నచ్చకపోయినా పదాలు డిస్లైక్ చేయండి. కాకపోతే వీడియోకి ఆ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూట్యూబ్ అదే చూస్తుంది ఇంకా మరింత మందికి రికమెండ్ చేయడానికి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారీ.